నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిగా ఉన్నారా? నేనైతే ఇక జబర్దస్త్గా ఉన్నా. కానీ ఇగో లోకల్లా తిప్పలు ఎన్నున్నా మన ఎపిసోడ్కి వస్తే మాత్రం నవ్వుల పంట వండాల్సిందే. ఇవాళ మన జిగేలాంటి పెట్టె నిండా మస్తు గమ్మతైన ముచ్చట్లు తెచ్చింది, చూసుకోరు. ఇక ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. గందుకే ముచ్చట్లు ముసలకుండా జరపకుండా ముచ్చట్లు చెప్పేందుకే దూకేద్దాం బాండ్రీ. ఇక ముందుగా ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. జంతర్ మంతర్ జాతరల జంజీ పోరగాండ్లు పోలీసులతోటి ఆడిండ్రు పరాచికాలు. పువ్వకంచానికి దండం పెట్టింది ముసలవ్వ, పిట్టలకు గోరుముద్దలు తినిపించింది అమ్మ. వానబడ్డ బడిబట్ట పట్టిన రంగురంగుల కోడి పిల్లలు, శవయాత్రలో కొందరు వేసిండ్రు డాన్సులు. ఆంధ్రకి వచ్చినాయి కొంకి ఏనుగులు, ఇక అడవి ఏనుగులకి ఇస్తాయి ధమ్కీలు. అలికితే ఆపవాదు, నడిస్తే నందికేశుడు అన్నట్టు గీ కాలపు జడ్జి పొరగాళ్ళు అస్సలు బుద్ధి నిలకడం లేదు బై. ఢిల్లీ జంతర్ మంతర్ కాడ గిళ్ళ గోస చూస్తానేమో ఇక ఇప్పట్లో ఇల్లు చేరేటట్టు కనిపిస్తలేరు. కానీ ఇక గిళ్ళ ధర్నాలు చూస్తే నవ్వాళ్ళనో ఏడవాళ్ళనో అర్థం కాడంత కామెడీ చేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న బీహార్లో పాట్నా పొంటి జరిగిన ముచ్చటింటే ఇక మీ కడుపు చెక్కలు అవ్వాల్సిందే. ఇక ముచ్చటేందో మీరే చూడండి. అగో గీ ముచ్చట బీహార్లోని పాట్నాలో జరిగింది. ఇక ఒక పక్క ఎండ మండిపోతుంటే ధర్నా చేస్తూ అరిసి అరిసి గొంతులు ఎండిపోయినాయట. ఇక లాభం లేదనుకొని మన పోరగాళ్ళు ఏం చేసిర్రో తెలుసా? ఇక ఒళ్ళంతా ఈగలు మూసినట్టు పోలీసుల కాడికి పోయి, అయ్యా ఎండకు మాడిపోతున్నాం, కాస్త గా వాటర్కే నన్ను నీళ్లు మా మీది కొట్టుండ్రి అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసిండ్రు. ఇక అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంటారు పెద్దలు. కానీ గీళ్ళు అడిగి మరీ దెబ్బలు కాకుండా నీళ్లు కొట్టించుకున్నారు. లోకంలో ఎక్కడైనా పోలీసులు నీళ్లు కొడితే జనము ఉరికిపోతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎండ దెబ్బకు తట్టుకోలేక పోలీస్ సాబు వాటర్ కెనాన్తో నీళ్లు కొట్టిండ్రు అని బతలాడుకున్నారు. పోలీసులు కూడా సరే మా తడాక చూపిస్తామని గొట్టాలిప్పి నీళ్లు కొట్టడం ఆలస్యమిగా మన పోరగాలు పండుగ చేసుకున్నారు. ఏదో క్లబ్బులల్లా పబ్బులల్లా పైసలు పెట్టి రెయిన్ డాన్స్ ఆడినట్టు గా నీటి దుంపట్ల కింద ఊపుడు షురు చేసిండ్రు. ఇక శినుకు శినుకు పడుతుంటే అని పాటలు పాడుకుంటా ఎగిరెగిరి దుంకిండ్రు పోరగాళ్ళు. పోలీసులేమో తరిమి కొడుతున్నాం అనుకుంటే ఇక వీళ్ళేమో ఫ్రీగా వాటర్ పార్క్ వచ్చినట్టు ఫీల్ అయ్యిండ్రు. ధర్నా కాస్త థీమ్ పార్క్ అయిపోయింది. మొత్తానికి ఉల్లిగడ్డ తిన్నామనుకంటే ఉలవషారు దాగినోడే నయం అన్నట్టు ఈ జెన్ జీ బ్యాచ్ స్మార్ట్ వర్క్ చూసి పోలీసులు కూడా తలలు పట్టుకుంటుండ్రిగా. ఈ జంతర్ మంతర్ ఆందోళన ఒక్కొక్క తిప్పలు ఒక్కొక్క తీరుగున్నాయి. ఇగో ఒక పోరి అక్కడ బందోబస్తుకు పోయిన పోలీసుల్ని ఎట్లా ఆట పట్టిస్తుందో చూసిండ్రా? గా పోరి పోలీసులతోని పరాచికలాడింది. డ్యూటీకి పోతున్న సార్లను ఆపి ఆమె చెప్పిన ముచ్చటింటే ఇక నాకైతే నోట మాటనే రావట్లేదు కదండి. ఇక మీరే చూడండి. అత్తగారింట్లో అన్నం అడగకపోయినా అక్షింతలు తప్పవన్నట్టు ఇక నిరసనలకు పోతే లాఠీ దెబ్బలు పడటం మామూలే. గాని ఈ పోరి మాత్రం ముందే సేఫ్ గేమ్ ఆడింది. బందోబస్తుకు రెడీ అవుతున్న పోలీసుల కాడికి పోయి, సార్లు ఇక ఇవాళ పొద్దుగల అర్జెంట్లో పడి నేను ప్రోటీన్ షేక్ తాగి రాలేదు, నా ఒంట్లో అస్సలు సత్తువ లేదు, మీరు లాఠీలు పట్టుకొని ఉరికిస్తే ఇక నేను ఉరకలేను సారు, కాబట్టి దండం పెడతా, నన్ను మాత్రం గొట్టకండ్రని మజాక్ చేసింది. सर बता दो मारने वाले हो तो प्रोटीन शेक पी के नहीं आई हूँ मैं। सर बता दो मारने वाले हो नहीं? सर पहले बता देना प्रोटीन शेक नहीं पिया, भाग नहीं पाऊंगी मैं। सर मत मार. వెనకటికి రోడ్లో తలబెట్టి రోకటి పోటుకు జంకినట్టు ధర్నాకొచ్చి ప్రోటీన్ షేక్ దొరకలేదని సాకులు చెప్తుంటే గా పోలీసులు కూడా ముసిముసిగా నవ్వుకుండ్రు. ఈ కాలపు పోరీల ధైర్యం చూసి గా కాకిసార్లు కూడా నవ్వు ఆపుకోలేక తలలు పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తుగా షేర్ అవుతూ గిరగిర తిరుగుతా ఉంది.
పైకి గంభీరం లోపల లోటారం అన్నట్టు కాదు మన పోరగాల ముచ్చట. ఇక ఇప్పటిదాకా గాలు చేసిన అల్లరి పరాచికాలు చూసి కీలకు బుద్ధి జ్ఞానం లేదా అని ముక్కున ఏలేసుకున్న వాళ్ళకు ఈ ముచ్చట గట్టి సమాధానం రబ్బాయి. ఆడబోతే అత్తగారిల్లు పాడబోతే పరమేశ్వరుడి పందిర్ అన్నట్టు వీళ్ళు ఏదో టైం పాస్కి దన్న చేస్తలేరు. వీళ్ళ క్రమశిక్షణ చూస్తే ఇక నాకైతే మస్తు జాలేస్తుంది. పొద్దుగల లేవంగానే వీళ్ళు ఏం చేస్తుండ్రో గా పద్ధతి ఏందో ఇక నాకైతే సమజైతలేదు. కానీ ఇక మీరే చూడండి. तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇల్లు ఇరుకు పొరుగుడు లడాయి అన్నట్టున్న మన పోరగల దేశభక్తి మాత్రం మస్తుగున్నట్లుంది. ధర్నా షురు చేసే ముందర అందరూ ఒకటే లైన్లో నిలబడి గొంతు విప్పి వందే మాతరం పాట అందుకోగానే ఇక జంతర్ మంతర్ అంతా రోమలు నిక్కుపరుచుకుంటున్నాయి. భారత్ మాతకి జై అని వీళ్ళు కొట్టే నినాదాలకు ఢిల్లీ కోటలే కదులుతున్నాయి. ఇక ఈ పాట కాగానే తింటే గారెలు తినాలే వింటే భారతం వినాలి అన్నట్టు టైం టు టైం సమోసాలు బర్గర్లు పిజ్జాలు లోపలికి దోసేసిండ్రు. టీలు కాఫీలు కూల్ డ్రింకులు మస్తుగా జమాయిస్తుండ్రు. తిన్నంతసేపు తిని గా తర్వాత ఎవ్వరి చేత వాళ్ళే ఏరుకోవాలన్నట్టు పడేసిన కప్పులు వాటరు బాటిళ్ళు అన్నీ చక్కగా ఏరి ఇక జంతర్ మంతర్ ఏరియాను అద్దం లెక్క మెరిపిస్తుండ్రు. చేసే పని పద్ధతిగా చేయాలని వీళ్ళు చూపిస్తున్న నీతికి అందరూ ముక్కున ఏలేసుకుంటుండ్రు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దలు. మన పోరగాళ్ళు రచ్చ మీద గెలిచిన పాపం రోజు ఇట్లా రోడ్ల మీద తిండి తింటూ చెత్త ఏరుకుంటూ ఉంటే సూషటులకు కడుపు తరుక్కుపోతుంది. ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఇకనైనా ప్రభుత్వము ఈ ఉద్యమ నాయకులు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. చర్చలు జరిగి సమస్య తీరిపోతే ఈ పోరగాళ్ళు పోరీలు చక్కగా ఇళ్ళకు పోయి అమ్మ చేతి వంట తింటారు. ఏమంటారు? आपके हाथ में ब्लैंक पोस्टर क्यों है? ब्लैंक पोस्टर नहीं है मैम, ये एक्चुअली क्या है, मोदी जी के अच्छे काम लिखे हुए हैं. अच्छा, मुझे दिख नहीं रहा एक्चुअली. वो आपने एक्चुअली अंधभक्ति का चश्मा नहीं पहन रखा. आप पहले उसको पहनिए, जब उसको पहनेंगे तब आपको पूरी लिस्ट दिएगी. और आगे ही नहीं, अच्छे कामों की लिस्ट नहीं जाती, मुझे पीछे भी लिखने पड़े हैं. आप पीछे भी पढ़ सकते हैं. अच्छा, ये वाला चश्मा कहाँ से ऑर्डर करूँ? ये आपको भाई बीजेपी ज्वाइन करनी पड़ेगी. www.bjp.com आप उस पर जाइएगा, रजिस्टर कीजिएगा अपना. అరరరే రాజకీయం అంటేనే గిట్లుంటదిరా బాయ్. ఒక దిక్కు దోస్తి ఇంకో దిక్కు కుస్తీ అన్నట్టుంది గియాల్టీ ముచ్చట. ఇగో ఢిల్లీ పోరగల్ల దీక్షల మన బీఆర్ఎస్ లీడరు కేటీఆర్ సార్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ని నిలదీసిన గమ్మత్తైన ముచ్చట గిది. ఇక మీరు ఖచ్చితంగా చూడాలి. ఢిల్లీలో పోరగన్ల కోసం గట్లనే ఉంటే ఇక గీయాల మన గులాబీ బాసు కేటీఆర్ సార్ కూడా గా దీక్షలు దూకిండు. దూకుడుగా పోయి పోరగాన్లకు సపోర్ట్ ఇస్తూనే మన స్టేట్లో ఉన్న హస్తంపాటి మీదకి గట్టిగానే బాణాలు వదిలిండు. దిక్కులేనడికి దేవుడే దిక్కన్నట్టు పోరగాన్లు ఢిల్లీలో కేంద్ర సర్కార్ మీద ఫైట్ చేస్తుంటే ఇక గాళ్లకు అండగా పోయేటోళ్లను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డం పడుతుందని సార్ ఒక మస్తు లాజిక్ లేపిండు. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద కొట్లాడుతుండ్రు, ఇక్కడ మేం గదే బీజేపీ మీద కొట్లాడుతున్నాం. మరి మన ఇద్దరి శత్రువు ఒక్కడే అయినప్పుడు గీ నడిమిట్లలో లేంది అని కేటీఆర్ సార్ వేసిన సెటర్లకు కాంగ్రెస్ కి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అయ్యా కాంగ్రెస్ పెద్ద మనుషులారా, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారేమో బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తే ఇక్కడ మేం కూడా గదే బీజేపీ మీద ఫైట్ చేస్తున్నాం కదా, మరి మిమ్మల్ని ఎందుకు అటకాయిస్తుండ్రు? మీది ఏమన్నా డబుల్ గేమా అని కేటీఆర్ సారు ప్రశ్నలు అడిగిండు. కాంగ్రెస్ తీరు చూసి పోరగాళ్ళు కూడా కేటీఆర్ సార్ లేపిన లాజిక్ మస్తుగుందని చప్పట్లు కొడుతుండ్రు. బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేం కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం నొచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయిన మంచిగా. నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు,
ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు. కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు. వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేందది కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి వీరా నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? అయ్యో గింతవరకు జంజీ పోరగన్ల ముచ్చట్ల చూసినాం గాని ఇక అస్సలైన ముచ్చట గీ ముసలవల కాడుంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు కానీ మన పాతకాలపు ముసలవల ముచ్చట్లు చూస్తే మాత్రం పాతదే పసడి అని ఒప్పుకోవాల్సిందే. కాలం మారిన కట్టుబాటు మరవని కా ముసలవల ముచ్చట ఏందో జర మీరే కళ్ళారా చూడండి. ఇన్నాళ్ళు పొద్దుగిరలేస్తే ఇక జంజీ పోరగాన్లు పోరీల అల్లరి చిల్లర ముచ్చట్లు చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ ముసలవల కథలు చూస్తే ఇక నాకైతే మస్తు ముచ్చటైతుందిల్లా. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. వయసు 100కు దగ్గర పడ్డ, ఒంట్లో సత్తువ తగ్గిన గాల లోపలున్న పద్ధతి సాంప్రదాయాలు మాత్రం గింత కూడా తగ్గట్లేదు. ఇక ఈ మొదటి వీడియోలో ఉన్న అవ్వను చూడర్రి. గా ఇంట్లో ఒక చిన్న బిడ్డ పుట్టిందని తెలవడమే ఆలస్యమిగా. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అనుకుంటా. తన కొంగుముడిలో దాసుకున్న కాసో రూపాయో తీసి గా పన్నంటి బిడ్డ చేతిలో పెట్టి మనసారా దీవిస్తాంది. గవ్వ నవ్వు చూస్తేనే కోటి రూపాయల విలువ ఉంటది. ఇక ఈ రెండో వీడియోల కథ మరి గమ్మత్తుకుందిలే. ఇక ముంగట బువ్వ కంచం పెట్టంగానే ఆకలి కాగానే అన్నం మీదకి గుద్దినట్టు దూకకుండా గా అన్నానికి, కూరకు, పప్పుకు చక్కగా 2 చేతులు జోడించి మొక్కుకున్నాకనే బువ్వ ముట్టుకుంటాంది. అన్నదాత సుఖీభవ అన్నట్టు అన్నం పెట్టినాక భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకునే గీ పద్ధతి చూస్తే ఇప్పటి తరం పోరగాళ్లకు అస్సలైన బుద్ధి రావాలే. చూసిండ్రు కదా, చెట్టు ముదిరితే కొమ్మలు అంగుతాయి కానీ మన సంస్కృతి ముదిరితే గిట్లాంటి విలువలు వస్తాయి. తరాలు మారిన కంప్యూటర్లు వచ్చిన కొత్త తరం పోరగాండ్లు కూడా గీ ముసలవ్వలను చూసి గా పద్ధతులు నేర్చుకుంటే ఎంత బాగుంటది. విలువలు లేని చదువు, నీళ్లు లేని బావి ఒక్కటే. ఏమంటారు?
అయ్యో మనుషులకే మనుషుల మీద ప్రేమ లేని గీ రోజుల్లో గీ తమిళనాడు తల్లిని చూస్తే ఇక రెండు కళ్ళు సరిపోతలేవు. ఇగో పిట్టలను కూడా తన కడుపున పుట్టిన పిల్లలు తిరుగా సాకుతున్నగా ప్రేమమూర్తి ముచ్చట మీరు ఖచ్చితంగా చూడాలి. ఇక కన్న తల్లికైనా కడుపు తీపే, సాకిన తల్లికైనా సత్తువ తీపే అంటారు పెద్దలు. తమిళనాడు పొంటి ఒక తల్లి చేసిన పని చూస్తే ఇక మీ గుండె కరిగి నీరవ్వాల్సిందే. ఈ అమ్మ గాల్లో ఎగిరే బుల్లి బుల్లి పిట్టలను తన కన్ను బిడ్డ లెక్కనే సాకుతుంది. గా అమ్మ లోపల ఉన్న మమకారం చూస్తే నాకైతే మస్తు ముచ్చటైతుందిలా. అడవిలో కాసే వెన్నెల ఎవ్వరికి కనబడదంటారు కానీ గవ్వ చూపిస్తున్న ప్రేమ ఎన్నెల మాత్రం లోకమంతా మెరిసిపోతుంది. గా పిట్టలకు నోలు పెద్దగా తెరుసుడు రాకపోయినా ఆ అమ్మ మాత్రం ఎంతో ఓపికతో తన చేతి ఏళ్లతో చిన్న చిన్న గోరు ముద్దలు వేసి ఇక వాటి నోట్ల చక్కగా పెడుతుంది. వెనకటికి కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు ఈ అవ్వకు మాత్రం ఊళ్ళో ఉన్న పిట్టలన్నీ తన పిల్లలే అనుకుంటాంది. గా పక్షులు కూడా మా అమ్మే అన్నట్టు గా తల్లిని చూసి ఏ మాత్రం భయం లేకుండా బువ్వ తింటున్నాయి. ₹1 కోటి ఉన్నడికి లేని తృప్తి గీ పిట్టలకు బువ్వ పెట్టే అవ్వ ముఖంలో కనిపిస్తుందని చూసేటోళ్ళంతా ముక్కున ఏలేసుకుంటుండ్రు. ఇన్నాళ్ళు మనుషులలో ఇలా చూసినాం కానీ గీ మూగజీవాల లోపలున్న ముచ్చట చూస్తే మాత్రం గుండె నిండిపోవాల్సిందే ఉల్లా. ఇగో జంతువులతోటి దోస్తీ చేస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూపెట్టే ఈ లేడీ పిల్ల గుండె ఏనుగు ముచ్చటకిది. ఇక చూడండి. నోరున్నోడు అడిగి తింటే నోరు లేనిది నమ్మి తింటది అంటారు పెద్దలు. ఇక పిట్టలకు గోరుముద్దలు తినిపించి అమ్మ ముచ్చట చూసినాం కదా. ఇలా జంతువులతోటి దోస్తీ చేస్తే ఎంత సోకుగా ఉంటుందో చూపెట్టే 2 వీడియోలు దొరికినాయి. ఒక దిక్కు చిన్న లేడి పిల్ల, ఇంకో దిక్కు ముద్దులు ఉన్న ఏనుగు వేస్తున్న రచ్చ చూస్తే నాకైతే మస్తు ముచ్చటైతుందిలా. మనుషులతోటి పానం లెక్క కలిసిపోయిన గా మూగ జీవాల గమ్మతైన ముచ్చటేందో చూడండి. ఇచ్చినోడికి ఇచ్చే గుణం ఉంటే తీరేటోడికి కృతజ్ఞత ఉండాలన్నట్టు ఈ వీడియోలో ఉన్న లేడి పిల్ల పద్ధతి జర చూడండి. ఒక చిన్న పాప తన చేతులతోటి దానికి చక్కగా తిండి పెట్టి మంచిగా తిమిరి రాని అన్నట్టు తల వంచింది. అంతే గా లేడి పిల్ల కూడా మస్తు పుణ్యం ఉంటే తల్లి థ్యాంక్స్ అన్నట్టు చక్కగా తలుపి మొక్కుతుంది. మనుషులకే సాయం చేస్తే కృతజ్ఞత లేని ఈ రోజుల్లో ఈ లేడి పిల్ల పద్ధతి చూస్తే ముక్కును ఏలేసుకోవాల్సిందే. ఇక ఈ 2వ వీడియోలో ఉన్న గున్న ఏనుగు రచ్చ చూస్తే మాత్రం మీ కడుపు చెక్కలవ్వాల్సిందే. వెనకటికి ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగని చిన్నప్పుడు పిల్లలమందరం ఏనుగుల మీదనో పెద్దల మీదనో ఎక్కి ఆటలు ఆడుకునేది మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది బాయ్. ఆల్రౌండర్ ఆటగాడికి అన్ని రివర్స్ అయినట్టు ఈ గున్న ఏనుగే తన యజమాని పోరగాని మీద ఎక్కి ఏనుగమ్మ ఏనుగంటుకు కుస్తీ పడుతుంది. అంత పెద్ద ఏనుగు పిల్ల తన బరువంతగా పోరగాని మీద వేసి చక్కగా ఆటలాడుతుంటే కొండంత దేవుడికి కొండంత పత్రం అన్నట్టు గా దోస్తీ చూసి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోతుంది. Aku coba tadi. Pernah Cina kiwas gaji ya, beli ni. అరెరెరే రంగురంగుల గొడుగులే కాదు బై గీ రంగురంగుల రెయిన్ కోట్లు వేసుకున్న పిల్లల ముచ్చట చూస్తే గుండె నిండిపోవాల్సిందే. ఇగో ఈశాన్య భారతంలో ఇంటర్నెట్ షేక్ ఆడిస్తున్నగా 3 ముద్దుల చిన్నల ముచ్చటకిది. హలో హలో సాథియో హలో సాథియో ఓ छातावरे साथीहरु హలో. ఈ ఈశాన్య భారతంలో ఒక మారుమూల పల్లెటూరులో 3 చిన్నాలు చేసిన పని చూస్తే పెద్ద పెద్దలు కూడా బుద్ధి రావాలి. రంగురంగుల రెయిన్ కోట్లు వేసుకొని వీపున పుస్తకాల సంచులు తగిలించుకొని రోడ్డెంబడి టకటక నడుచుకుంటూ పోతుండ్రు. వాన పడుతున్నా బురద చల్లుతున్నా మాకు చదివే ముఖ్యమన్నట్టు మారం చేయకుండా చక్కగా బడికెళ్తుండ్రు. దూరం నుండి చూస్తే కోడి పెట్టే వెనుక పరిగెత్తే రంగురంగుల కోడి పిల్లల మాదిరి మస్తు ముద్దుగా కనిపిస్తుండ్రు. చూసుకోర్రి
ఈ ముచ్చట చూసి నెటిజన్ల కడుపు నిండిపోయి అసలు ఈ రంగుల కోడి పిల్లలు ఎవరు బై అని ఇంటర్నెట్ అంతా ఆరాలు తీసిండ్రు. ఇక మొత్తానికి పట్టుబట్టి ఇక ముగ్గురు చిన్నర్ల అసలు ఫోటోలు బయటకు తీసిండ్రు. ఆ ముద్దు ముఖాలు చూసి ఇక సోషల్ మీడియా అంతా లైక్ల వర్షం కురిపిస్తుందిలా. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్నట్టు ఇక ఎవరైనా ముసలోళ్ళు చనిపోతే మన కాడ పద్ధతులు ఒక తీరు ఉంటాయి. డప్పుల దరివేసి ఊరేగింపు పెట్టి పాడ మీదకి పూలు రూపాయి కాసులు చల్లుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటా ఇక శ్మశానానికి సాగనంపుతాం. ఏడ్చేటోళ్ళు ఏడుస్తుంటే ముసలోళ్ళు చావు కాబట్టి జర బ్యాండ్ మేళాలు రచ్చ ఉంటుంది. కానీ వేరే దేశంలో శవయాత్ర చూస్తే ఇక గీ చిత్రం అనిపిస్తుంది. అక్కడ చచ్చిపోయినోడిని పెట్టెలో పెట్టి ఏడవడం బంద్ చేసి ఏకంగా స్టెప్పులు వేస్తుండ్రు. గా విచిత్రమైన ముచ్చటేందో కల్లారా మీరే చూడండి. చనిపోయినోడి శవపేటికను భుజాల మీద ఎత్తుకొని నల్లటి కోట్లు తెల్లటి గ్లౌజులు తొడుక్కొని గీలి వేసే స్టెప్పులు చూసిర్రా. ఏదో పెళ్లి భరత్లా తీన్మార్ డాన్స్ ఆడినట్టు లెఫ్ట్ అండ్ రైట్ ఊగుకుంటూ కింద కూసుంటూ పైకి లేస్తూ పండుగేసుకుంటుండ్రు. మన కాడ చావు ముందర సల్లకుండల లొల్లి ఉంటది గాని గిల్ల కాడ మాత్రం బాధపడితే సచ్చినోడు ఆత్మ ఘోషిస్తుంది. మంచిగా నవ్వుకుంటా సాగనంపాలని ఈ పద్ధతి పెట్టుకున్నారట. ఎవరి పద్ధతి వాళ్ళకు ముద్దు కాబట్టి ఈ విచిత్రమైన శవాల భరత్ ఇంటర్నెట్లో ఎప్పుడు గిరగిర తిరుగుతూనే ఉంటది. ఇక చూసేటోళ్ళకు మాత్రం ఇది మస్తు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందిలా. ఇగో ఆంధ్రప్రదేశ్లో కుంకి ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రాండ్గా ఎలుకని చెప్పిన గరం గరం ముచ్చటకి ఇది. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కుంకి ఏనుగుల ఎంట్రీ అయ్యింది చూసుకోర్రి. ఆంధ్ర డిప్యూటీ సీఎం మన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సార్ ఈ పెద్ద పెద్ద ఏనుగుల కాడికి పోయి రారమ్మో ఏనుగమ్మ అంటూ మస్తు గంభీరంగా స్వాగతం పలికిండు. ఇక అసలు ఈ ఏనుగులను ఎందుకు తెచ్చిండ్రో వీటిని ఎక్కడికి పంపుతున్నారో గా గమ్మత్తని ముచ్చటేందో ఇక నేను చెప్పుడెందుకు మీరే చూడండి. అడవి ఏనుగుల లొల్లిని కుంకి ఏనుగులతోనే చల్లార్చాలని ఏపీ సర్కారు గట్టి ప్లానే చేసింది. పంట పొలాల మీదకి వచ్చి రచ్చ చేస్తున్న అడవి ఏనుగులకు బుద్ధి చెప్పనీకి గీ ట్రైనింగ్ తీసుకున్న కుంకి ఏనుగులను రంగంలోకి దించిండ్రు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఆలస్యామృతం విషం అన్నట్టు ఏనుగులు రంగానే వాటి ముంగట నిలబడి భయం అస్సలు లేకుండా జర ప్రేమతోటి అరటి పండ్లు చెరుకు గడలు తినిపించిండు. ఏనుగులు కూడా సారు పెట్టిన తిండి మస్తుగుందన్నట్టు చక్కగా చూస్తూ లొట్టలేసుకున్నాయి. ఇక రాజు మెచ్చిన దానికి రవ్వంత లోటు ఉండదు అన్నట్టు ఈ కుంకీలైతే ఇక్కడ ఫుల్ మర్యాదలు జరిగినాయి. ఇక ఇక్కడ నుండి ఈ గజరాజులను చక్కగా పార్వతీపురం మన్యం జిల్లాకు లారీలల్లా ఎక్కించి తరలిస్తుండ్రు. అక్కడ అల్లరి చేస్తున్న అడవి ఏనుగుల ఆటలు కట్టడి చేయనికి ఈ కుంకీ లీడర్లు రెడీ అయిపోతుండ్రు. ఇక చూసుకోర్రి. సోషండ్రిగా మనసుంటే మార్గం ఉంటది, మానవత్వం ఉంటే మమకారం ఉంటది అనడానికి ఇయాల్టి మన ఎపిసోడ్లోని ముచ్చట్లే పెద్ద నిదర్శనం. అల్లరి చిల్లర జంజీ పోరగాల నుండి సాంప్రదాయాల మరువని ముసలవ్వల దాకా మూగ జీవాలకు బువ్వ పెట్టే అమ్మల నుండి ఏడుగులకే ఎదురెగిన లీడర్ల దాకా ఒకటేంది బై లోకమంతా రంగురంగుల ముచ్చట్లతోటి మస్తు కిక్కిరిసిపోయింది. మళ్ళా ఇక ఎపిసోడ్లో అదిరిపోయే వైరల్ వార్తలతోటి మీ ముందుకు వచ్చేస్తా. మరి ఆలస్యం ఎందుకు జిగల నేర్తల కోసం ఎదురు చూస్తారు కదా. నమస్తే.